అందరికీ నమస్కారం అమ్మ. మరి మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు కొరమేను పులుసు చేద్దామని తెచ్చారమ్మ చేప. నేనైతే ఎలాగైనా చేసేస్తాను, పిల్లలు చేయలేకపోతున్నారు కదా చేపలు అయ్యి, అందుకే చేసి చూపిస్తాను. మా కోళ్ళకైతే అసలు రాదు, చేస్తాం చేప చేస్తాం. మీరు కూడా అలా చేయండి, నాకులే చేయండి చేపలు. మరేమా చేసి చూపిస్తానా? ఇప్పుడు తెచ్చారమ్మ చేప, ఫ్రెష్గా ఉంది. ఇవమ్మ చేపలు చాలా ఫ్రెష్గా ఉంది. బతికిన చేపలు కొడించుకు వచ్చారు. కొరమైన పులిచెట్టు అత్తయ్య, కొరమైన పులిచెట్టు అంటుంది. మొన్న పెట్టిగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తాను. ఏమా మీరు కూడా అట్లా క్లీన్ చేసుకోండి. ఇలా రాయాలమ్మా, ఇలా రాస్తే కళ్ళు వేసుకుండి. చేప జిగురున్నదంతా పోద్ది అనమాట. చేప జిగురు ఉండకూడదు. కళ్ళుప్పే వేసుకోవాలి అత్తయ్య. కళ్ళుప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు అయితేనే వదులుతుంది. ఇది సాల్ట్ వేయకూడదు. చేప బాగా కడపతే వాసన ఇస్తుంది. చేప కొంత జిగ్గుమానంగా ఉంటుంది, అందుకనేసి మనం ఉప్పు వేసుకుని బాగా కడగాలన్నమాట. మీ కాలంలో అయితే ఎలా కడిగేవారు? ఇలాగే అడిగేదాన్ని అప్పుడు కూడా. మనకి చెల్లి చేపలు వచ్చి కదా అక్కడికి, అప్పుడు చెల్లి చేపలు తెచ్చిపోరు, బొచ్చులు అయ్యి అప్పుడు ఇలాగే కడుగుకుండేవాడు. ఏ చేప అయినా సరే కానీ కడగాలే. సముద్రం చేప అన్నా కడగాలి. సముద్రం చేప అయితే తక్కువ జిగుమానం ఉండదు. ఈ మన చెరువు చేప అన్నది ఏముందంటే చెరువులో ఉంటాయి కదా, నాసు అయ్యి ఉంటే తింటాయి కదా, బాగా జిగు ఎక్కిపోతాయి చేప. కొరమేను ఎప్పుడు బతికే అవి కొరమేను బతికిందనే అమ్ముతారు అమ్ముకోడు కూడా. మనం కొనుక్కుంటాడు కూడా బతికే కొనుక్కుంటాం. మన తిరుపతికి ఒక్క చేపే ఫ్రెష్గా ఉంటుంది. ఒకటే బతికిన చేప ఉన్నాయని మన ఊరి నుంచి వస్తాయి, మరి కాకినాడ నుంచి. అవి ఒక రోజంతా బండిలో ఉండిపోతాయి కదా చేప. ఇక్కడి నుంచి అమ్మ చెన్నై నుంచి వస్తాయంట. మాకైతే ఒక్క చేపే ఫ్రెష్గా అయితే దొరుకుతుంది. ఇది ఒకటేనమ్మా బతికిన చేపలు. పొద్దున్న అక్కడ తెచ్చారంట. మా అయ్యగారు వచ్చేది ఇప్పుడు బాగున్నాయని చేప పట్టుకుని వచ్చారనమాట. కేజీన్నర, కేజీ 500 అంటే. రేట్ ఎక్కువ ఉంటుంది ఈ చేప. కొరమేని ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకనేసి రేట్ ఎక్కువ. సరే అమ్మా, ఇలా కడుగుతున్నాను. మాకు బయటన కడుక్కోవడానికి ప్లేస్ అయితే ఉండదు, అందుకే మేమైతే సింక్లోనే కడిగేసుకుంటాం. మా మావయ్య అదే తిడతారు, అంతసేపు కడితే చేపలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది అని ఎన్నిసార్లు చెప్పినా అత్తయ్య అయితే ఒక 5 సార్లు అన్నా కడుగుతుంది. చేప శుభ్రం కడుక్కోవాలి, కడగకపోతే అని జిగుమానం వచ్చేది. మరి అసలే దీనికి జిగురు ఎక్కువ ఉంటుంది. చేప కొరమేనికి జిగురు ఎక్కువ ఉంటుంది, జిగుమానంగా ఉంటుంది. అందుకనేసి మనం శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళు అవి ఉంచేస్తారు కదా, అన్ని నీట్గా చేసుకోమన్నాడు మావయ్య. ఒక్కోసారి అయితే వాళ్ళు బాగా ఆదివారం కూడా అయితే మరి ఖాళీ ఉండదు కదా, అలాంటప్పుడు ముక్కలు కూడా ఇచ్చేస్తారు. అప్పుడు మనకి ఏం చేసుకోవాలి. ఇక ముక్కలు కూడా ఇచ్చారు కదా. మొన్న వదినాలు వచ్చినప్పుడు అయితే తెచ్చారు. ఆ రోజైతే చేపల పులుసు చాలా బాగా వచ్చింది. మీకు తెలిసిందే కదా, ఇంకా షూట్ చేయడానికి టైం లేక ఏం షూట్ చేయలేకపోయాం, అందుకే మీకు చూపిద్దామని ఇంక ఈరోజు తెచ్చారు కదా ఎలాగని వీడియో అయితే షూట్ అయితే చేస్తున్నాం. చేయలేదమ్మా, పులుసు అయితే చాలా బాగుంటది. చేయనాక ఆ రోజు ఇంకా చాలా చుట్టాలతో ఉన్నాం అడవండి అని, ఇంకేం చేస్తాం. ఇంకా అంతకనేసి ఇవాళ మావయ్య వచ్చేది ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ అనేసి పట్టుకొచ్చారు అనమాట. దీంట్లో ముళ్ళు ఉంటుంది కదా, ఒకే ముళ్ళు ఉంటుంది. ఈ చేప గోను చెంచులు వేసి మరి కరిస్తుంది ఒక చేప అయితే, అందుకనేసి గోను చెంచులు వేసి కత్తితో కొడతారు ఫస్ట్ బురకాడ, అప్పుడు చేపను చేస్తారన్నమాట. మనం అయితే చేయలేము. ఇవి ఎగురుతాయి. గోను చెంచులు వేసి కొట్టేవారు మన ఏరియా. ఇక్కడ కూడా అట్ట చేస్తున్నారంటలే, సంచులు వేసి కొడుతున్నారంట. మా అత్తయ్య నాన్ వెజ్ అయితే దాన్ని టేస్ట్ అంతా పోయేంత వరకు కడుగుతూనే అసలు ఊడిపోద్ది అంటాడు మామయ్య అయితే చూస్తేనే. మా అమ్మమ్మ కూడా అదే తిట్టేదంటే, ఎందుచేత అన్నిసార్లు కడుగుతున్నావు, రుచి పోద్ది, తెల్లగా వచ్చేసి అంటది అని. ఇది
అంటే దానికి బ్లడ్ ఉంటది కదా చేపకి, ఆ అదంతా బ్లడ్ అయితే ఎక్కువ పోద్దని. పోనివ్వరు. అదంతా అత్తి ఏమో ఇంకా దాన్ని తెల్లగా చేసేంత వరకు ఊరుకోదు. మా మావయ్య ఏదో తిడతాడు. నాకు అలా చేయకపోతే నాకు చేప ఇది ఉండదన్న, శుభ్రంగా చేయాలి. అన్ని తీసేస్తుంది, ఇంకా కొళ్ళు. ఏం ఉంచదు. కొళ్ళు ఒక పొరకు ఉండిపోయింది కొళ్ళు. చూడు మరి అంత జిగుమాన వచ్చి చేప, ఈ అవును. జిగుమాన అంతా పోవాలన్నమాట. ఇది ఉంటే టేస్ట్ బాగోదు కర్రీ. నీకు వచ్చిన వచ్చేది. అదే మన ఇంటికాడ ఒకవేళ చేసేలా ఉంటే కత్తి పెడితే బాగా రాస్తాం. అవును, ఆళ్ళు రాస్తారు కానీ అమ్ముకుని కూడా సరిగ్గా రాయరు కదా. మీ కాలంలో అయితే బొగ్గుతో మసి బూడిది పొయ్యిలో బూడి మన కట్లు కదా. నేను ఫోన్ లో చూసాను. పొయ్యిలో బూడితోటి శుభ్రంగా చేపలు దానికి రాసి అప్పుడు కత్తి పెట్టి ఇచ్చుకుని పాల్గొనడం అనమాట. మరి అంతనే కత్తిపేట తెచ్చాం అక్కడి నుంచి. అవును, ఇంకా కత్తిపేట అసలు యూజ్ కత్తిపేట వాడతలేదు మనం. నాకేమో అలవాటు లేదు కత్తిపేటతో కోయడం. నేను అన్ని చాకుతోనే కోస్తాను. అత్తయ్య కూడా ఇంకా చాకుతోనే. కత్తిపేట ఇంకా తీసేస్తాం. అమ్మమ్మ చేయించి ఇచ్చిందంట, అక్కడి నుంచి తెచ్చారు. నాకేమో రాదు దాంతో కోయడం, నేను చాకుతోనే కోస్తాను. ఎందుకన్నా మంచిదాన్ని కత్తిపేట తెచ్చాం అక్కడి నుంచి. మరి ఇలా చేపలు చేయడానికైతే ఇంటికి అప్పుడప్పుడు అత్తయ్య తీస్తారు అప్పుడప్పుడు బెల్లం అది కోరేదని తీస్తానమ్మా. బెల్లం కోరినాక మరి ఇక్కడ టైల్స్ కదా, మరి కోత ఊరుకోరు కదా, అందుకనేసి నేను బెల్లం దాంతో కోతాను అనమాట. మనం ప్రసాదాలు అవి చేసుకునే బెల్లం కావాలి కదమ్మా, మరి ఇప్పుడు తీసి కోరుతాను బెల్లం. చాలా పెద్ద కత్తిపేట చేయించి ఇచ్చింది అమ్మమ్మ అయితే. మన సైడ్ అయితే మరి మామిడికాయలు ఆవకాయ పెట్టుకున్నాడు కత్తిపేట కోస్తారు. మరి ఆ కత్తిపేట చేయించేసింది. జిగురు వస్తుంది, జిగుమానం చేప షాంపూలా సాగుతుంది. అందుకే మరి జిగురు అంతా పోవాలి. జిగురు అంతా పోతే మనం శుభ్రంగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇంకా కొన్ని తీరేదాడు, కొన్ని తీసేసుకోవాలి. కొన్ని అది తినకూడదా? తినకూడదు, తిన్నాం కదా. కళ్ళు తీసేసుకుంటే మన సైడ్ అయితే బుర్రకాయని ఒక్కటే కొడతారు, ఇక్కడ 2 ముక్కలు చేస్తున్నట్టున్నారు. ఇక్కడ 2 ముక్కలు చేసాడు. మా సైడ్ ఒక్కొక్క ముక్క బుర్ర ముక్క తనిగా కొడేస్తారు. అలాగా బుర్ర సరిసాగం చేస్తారు ఇక్కడ. ఇంకా మరి జిగురు అంతా పోవాలి కదా. చూడు ఎలాగ వస్తుంది, బెండకాయ జిగురులాగా వస్తుంది ఇది. అవునవును, నిజమే. ఈ బెండకాయ జిగురు మరి పోవాలి కదా, అందుకనేసి కొంత ఉప్పు వేస్తా. కొద్దిగా వేస్తే చాలా జిగురు ఉంది, అందుకే ఇంకొక స్పూన్ వేసుకొని మళ్ళీ నీట్గా అయితే చేస్తున్నారు అత్తయ్య. జిగురుగా ఉన్నది ఇంకా మెల్లగా ఇలా ఎక్కేసుకోవాలి. మనం కట్టిపడి అయితే ఇలా చేసేసుకోవచ్చు. మరి మనం చేయలేం కదా ఈ చేప, మరి బతికిన చేప మనం చేయలేం, ఎగురుతుంది. ఇలా చెక్కేసి అయినా జిగురు వస్తుంది. మరి అదే జిగురు పోవాలి. ఈ చేప జిగురే మరి ఏముంటది కానీ జిగురు ఉందా, జిగురుగా ఉంటుంది అనేసి ఇలాగ అనుకుంటే పొలిసే తీసేలే. శుభ్రంగా కడుక్కోపోతామా జిగురు వచ్చేది పులుసు కూడా, అందుకని ఇలా చేసేసుకోవాలి. మొన్నే షార్ప్ పెట్టినట్టున్నారు కదా మావయ్య, బాగా తెగుతుంది చూసుకోండి. దాంతో అక్కడి నుంచి తెచ్చారు కదా, అది ఆగ్రాయ. ఆగ్రాయ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా. అది పొన్నా పళ్ళు తీసేయాలి. ఆడు ఇలా డ్రెస్గా ఉందంట చేపల కాడ. ఇక్కడ అందరికి ఇది కదా, కంగారుగా చేసేస్తారు. అత్తయ్య అయితే చేపలు అయితే క్లీన్ చేస్తున్నారు, అంతలోపు నేనైతే అయితే రెడీ చేశాను. మసాలా పెట్టే టైం 12 అయిపోతుంది. మా అత్తయ్య ఎప్పుడు వండుతుందో, మా మావయ్య
ఆకలి అంటాడు ఖచ్చితంగా. ఇప్పుడేమో లేదు, లేచి ఇంకా కావలేదని అడుగుతాడు. మా మావయ్యకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ ఏదైనా చాలా ఇష్టంగా తింటారు. ఏంటి చేపైనా డ్రైవ్ అవని నార్మల్ అవని ఏవైనా సరే. మరి తాతయ్య పొడి చేపలు తెచ్చివాడు. ఎప్పుడు చేపలే నీసే. మా మావయ్య వాళ్ళ నాన్న అయితే ఇంకెప్పుడు నాన్ వెజ్ అని అంట. ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ తెచ్చివాడు. ఓన్లీ ఒక సాటర్డే తప్పితే మిగతా అన్ని రోజులు తినేసేవారు. శనివారం సోమవారం కానీ అమ్మమ్మ శనివారం సోమవారం చేసేది. అవును, శివయ్య అంటే మనం శివయ్యకి బాగా ఇది కదా, అందుకనేసి సోమవారం శనివారం ఉండేది కాదు. కానీ ఇంకా మిగతా రోజు ఎప్పుడు నీసే పోతే తాతయ్య చేయబడి మిక్సీ అయితే పట్టేద్దాం. ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. మా అత్తయ్య అయితే కత్తి పెడతానే కోసేవారు. ఇంకా నేను వచ్చిన కాడి నుంచి ఇంకిద్దరం చాకే. ఇంక కత్తి పెట్ట తీసిందే లేదు. మీకు ఎప్పుడు అత్తయ్య చెప్తుంది కదా మసాలా నానబెట్టుకుంటానని. ఇగో ఇలా అయితే నానబెడతారు అన్ని రకాలు. లేకపోతే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఇలా వాటర్ వేసి ఒక అరగంట అయితే నానబెడతారు. అప్పుడైతేనే మిక్సీ అవుతుంది, లేకపోతే అసలు లేదు కదా. మరి ముందుగా నానబెడుతున్నా. ఇగో ఇంచు అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టాలి. వాటర్ని అయితే ఇలా స్ట్రైన్ చేసేసుకుందాం. ఇలా స్ట్రైన్ చేసేసుకొని దీన్ని మిక్సీలో వేసేసుకోవడమే. అల్లం అదే అంటుంది. వెల్లుల్లిపాయ అయితే కడిగేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ అయితే కడిగేసాం, మిక్సీలో అయితే వేసేద్దాం. టైం ఎంతైంది? ఇప్పుడు తింటున్నాడు వచ్చి. ఇప్పుడు వచ్చి తింటున్నాడు టిఫిన్. ఇంక ఇదే టిఫిన్, ఇంక ఇదే భోజనం కదా. అదే భోజనం. మరి ఇప్పుడు వచ్చాడు ఆఫీస్ నుంచి, ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు తింటున్నాడు టిఫిన్. ఇంకా నైటే మళ్ళీ డిన్నరు. సాయంకాలం ఇంకా ఎంత పనన్నా ఫస్ట్ తినేసి వెళ్ళమని చెప్తే అస్సలు వెండు. టైం 12 అవుతుంది. ఇప్పుడు వచ్చి తింటున్నాడు టిఫిన్. అయింది మరి, ఇప్పుడే అయిందంట వర్క్ ఆఫీస్లో. ఇప్పుడు అయింది. ఇప్పుడు వచ్చాడు ఇంటికి. నా ఫేస్ ఏంటి ఇంత జిడ్డుగా ఉంది అనుకుంటున్నారా? అత్తయ్య అయితే ఆయిల్ అయితే రాసి టైట్ గా జడ అయితే వేసారు, అందువల్ల నా ఫేస్ అయితే జిడ్డుగా కనబడుతుంది మీకు. నువ్వు రాసుకుంటే మరి ఎలాగ ఉంటుంది తల. మేము వంట చేసేసరికి మా మావయ్యలు వేసిపోతారు. వేసిపోతాడు బాబా. ఇప్పుడు ఇంకా వండలేదా? ఇంకా మా అత్తయ్య చేపలు కడుగుతూనే ఉంది. చూడండి కావాలితే ఇందాక నుంచి కడుగుతూనే రావాలమ్మా. మరి ఇలా జిడ్డు అంతా పోవాలి కదా. మరి ఇలా ఉంటే మనం కొంత బాగుంటుంది కూర. ఇందులో కొంత కారం వేయి. మేము ఇలా చేసే టైం అయితే అయిపోద్ది. కడిగిందే కడుక్కుంటూ, యాగలేదని వేపుకుంటూ, ఇంకా అలా అవుతుంది మా టైం అయితే. ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను చేపల్లో. చాలు. అందుకే అత్తయ్య నలగదు అంటారు. ఎంతసార్లు పెట్టినా నలుగుతలేదు ఇది. అంటే మరి ముందుగా నానబెట్టాం. మరి గసగసాలు శనకాయల మీద అయితే బాగా నలిగిపోతాయి. ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే, ఓ స్పూను మిరప్పొడిని, ఒక స్పూన్ అమ్మ సాల్ట్ వేసి చేపలు బాగా కలిపిందానమ్మ. మన మసాలా ఎగిరేడికి చేపకుంటా కారముని ఉప్పు పడుద్ది అనమాట.
ఏమా ఇలా చేసుకోవాలి, ఇలా కలిపి పెట్టుకోవాలి ముందుగా. పిల్లలకైతే ఎగ్ ఫ్రై చేసి అయితే బాక్స్ అయితే కట్టేశాను. మాకైతే చేపలు అయితే తెచ్చారు, ఎందుకంటే ఇంకా చిన్న పాప కదా, స్కూల్లో చేపలు అది తినలేదు కదా, అందుకని పెట్టలేదు. అయినా స్కూల్కి చేపలు అవి పట్టుకెళ్ళకపోవడమే బెస్ట్. అవి మూత రావట్లేదు. నేను చేస్తాను అలాగ వచ్చింది. ఊరికే మెత్తగా నలగదు మరి, మన సంఖ్య అయితే బాగా నలిగింది. ఇది బాగా నలగదు మరి, మిక్సీ కదా. టీ అయితే పెడదాం. 12 అయింది, ఇప్పుడు టీ అంట. ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, కొంచెం కళ్ళు మంటలేదు వస్తుంది. నైట్ 12 అయిపోతుంది వచ్చేసరికి ఇంటికి. ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తింటున్నారు పాప. అమ్మా 2 టమాటాలు కోస్తున్నా, కూరకి పేస్ట్ ఆడుకోవాలన్నమాట. నిన్నాలైతే చేత్తో, అత్తి కూడా చేత్తో పిసికేసిది, ఈ మధ్య మిక్సీ పడుతుంది. మా మావి ఏమో మిక్సీ పట్టొద్దు అంటాడు, మిక్సీ వద్దు చేత్తోనే. మరి హైబ్రిడ్ కాళ్ళ కాయలు ఏమో మెత్తగా నలిగితే మన చేతితో పడుతుంటాయి, అదే మిక్సీ అనుకోండి కొంత టేస్ట్ వస్తుంది, చేతితో కూడా గ్రేవ్గా ఉంటుంది అనమాట. ఏటన్నాడు బాబు, మీకు వినబడిందా? ఏమన్నాడు? చేపలు వాసన వేస్తుంది అన్నాడు. మా బావ అయితే నాన్ వెజ్ తినరు, ఇంకా మంగళవారం ఆదివారం వస్తే స్మెల్ స్మెల్ అంటాడు. నాన్ వెజ్ ఇంక లైఫ్ లాంగ్ తినడు. ఇలాగా పేస్ట్ ఆడుకోవాలి. టీ అయితే ఎక్కువ తాగరు, ఇంకా ఆఫీస్ పెట్టిన కాడి నుంచి ఇంకా లేట్ నైట్ అవుతుంది కదా, అందువల్ల కొంచెం హెడ్ఏక్ అది ఉంటుందని టీ అయితే అడుగుతున్నారు. చదువుకున్నప్పుడు అయితే అసలు టీ జోలికే వెళ్ళేవారు కాదు, ఇంకా ఈ మధ్య ఇంకా పని ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ అవుతుంది వలన టీ అయితే ఎక్కువ తాగుతున్నారు. సరే అయితే ఇంకా వంటలోకి అయితే వెళ్ళిపోదాం. సరే అత్తయ్య, మన ఊళ్ళకి మరి ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నాం చెప్పలేదు మనం. చెప్పలేదు, మర్చిపోయాను కదా. ఇదిగా మా 3 ఉల్లిపాయలు ఇలాగా పేస్ట్ లాగా ఆడుకోవాలి, అంటే ఊరిగా మెత్తగా కాకుండా. 2 కరివేపాకు రబ్బలు, 6 పచ్చిమిరకాయ ఇలా చీరుకోవాలి, మయంగా చీరుకుంటే బాగుంటుంది. అంటే పులుసులో ఈ చేపల కూరలో పచ్చిమిరకాయ తింటే చాలా బాగుంటుంది. ఇదిగో కొద్దిగా చింతపండు శుభ్రం కడిగేసి నానబెట్టాను. ఒక 100 గ్రాములు ఉంటుంది, అది 50 గ్రాములు 100 ఉంటుంది. 100 వేసుకుంటే పులిపి వచ్చేది కదా మరి, 50 గ్రాములు ఉంటుంది. ఏమా మరి 2 టమాటాలు పేస్ట్ ఆడాను. మరి ఇంకా మసాలా ముద్ద కృష్ణ స్వామి. మా అత్తకేమో అందదు, నేనేమో పైన పెడతాను. పైన ఎడేస్తుంది, నాకు అందదు. మరి ఆవిడకి అందిలే పెడుతుంది, నాకు అందదు. సేవండి గుండులు, సేవండి దాగలు అవన్నీ తెచ్చుకుంటారు అనుకోండి. ఇక్కడ ఉన్న దాగలు మన ఇలాగ ఉన్నాయి. అక్కడ మన సైడ్ అయితే, కాకినాడ సైడ్ అయితే దాగలు కూడా బాగుంటాయి. అవును, గుండుగులు అయ్యింది. ఆ గుండుగా అక్కడ నుంచి తెచ్చిందే. మొన్న అమ్మాలు సామాన్లు అన్ని వేస్ట్ అన్నీ అమ్మేసి మంచివి తీసుకున్నారు, చాలా బాగున్నాయి. ఇకమ్మా 2 ఒక్కులు వేస్తున్నాను. మరి చేపల కూర కదా, నూనె ఎక్కువ పడుతుంది. స్పూన్ కాదు మాది, ఎలాంటిది టేబుల్ స్పూన్ పెద్దది. కొంతమంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది ఆయిల్ అయితే చేపల కూర కొంత పడుతుందిలే. చేపల కూర కొంత వేసుకుంటేనే బాగుంటుంది చేపల కూర. ఎప్పుడు మన వాళ్ళు ముద్దే అనుకుంటున్నారు మసాలా, మరి ముద్దేస్తేనే బాగుంటుందా కూర? మసాలా ఉల్లిపాయ ముక్కలు నూరుకుంటే అది గ్రేవీలా రాదు. ఈ చేపల కూరకి ఎప్పుడు కూడా మనం మసాలా నూరుకుంటాం. పొళ్ళు వేస్తే బాగోదు, పొళ్ళు వేసుకోకూడదు, బాగోదు. అందుకే మీరు అనుకోవచ్చు ప్రతిదానికి మసాలా ముద్దేస్తున్నారని. ముద్దేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. వేసుకోవాలి మరి, ముద్ద వేసుకుంటే. పొడైతే ఎప్పుడుదో కొట్టుకునేది, నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఆడుకోవాలి. మసాలా మా ఉల్లిపాయ కూడా మా నూరుకుంటూ కూడా మనం నూరుకొని శనకాయలు వెళ్ళమని మిక్సీ పట్టుకుంటున్నాం ఇంకా. అవును, అందుకనేసి మరి తిన్నారు కదా. దాకా తీటెక్కిందమ్మా. పులుసులోకి మనం కంపల్సరీ మెంతులు ఉండాలి. మెంతులు వేసుకోవాలమ్మా, పులుసుకి అయితే మాత్రం మెంతులు పడతాయి. ఇంకేం వద్దేస్తున్నాను. మా అత్తకి అలా తుల్లుతున్న భయం వేదు, నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తానన్న భయం వేస్తుంది, పైన తుల్లిపోతే. ఇంకా నేను
పొయ్యి మీద అయితే మంట వచ్చేసి పైకి దాకా ఆ, ఇప్పుడు అత్తి అలా వేస్తుంటే నాకు భయం వేసి నేను వెనక్కి అయితే వచ్చేస్తున్నాను. అసలు భయపడకుండా ఉల్లిపాయ దాకా ఈటెక్కాలి మరి ఈటెక్కితేనే సాల్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ ముద్ద బాగా మగ్గుతుంది. ఒక స్పూన్ వేస్తున్నానా, మూత పెడతాను. అయితే తోమిందైనా ఏదైనా సరే కడుగుతుంది అన్నీ కూడా. మరి ఇందులో బాగుంటున్నాం కదమ్మా, బల్లులు బొజ్జింగులు అవి పాలితాయి, అందుకనేది కడుక్కుని వేసుకోవాలి. ప్రతిదీ స్పూన్తో సహా అన్ని తోమినమైనా సరే మళ్ళీ అలాగే తినేటప్పుడు అన్ని కడిగి పెడుతుంది. కడుగుతుంది మా అమ్మ అనుకోరు పిల్లలు కూడా. ఇప్పుడైతే బియ్యం అయితే కడుగుతున్నారు, దాన్ని ఇదంతా పోయేంత వరకు కడుగుతూనే ఉంటారు. బియ్యం బాగా కడుక్కోవాలా మరి, పాలిష్ అది వేసేస్తారు బియ్యానికి, కడుక్కుంటే బాగుంటాయి మరి. మా ఓలేమో ఎందుకు అన్నిసార్లు కడుగుతావు అని తిడతారు మా మావయ్యలు. అమ్మమ్మ కూడా అలా తిట్టింది, ఎంత సీతాబాబు అలా కడిగేస్తున్నది ఏమో. అత్తయ్య అన్నది నిజమే, బాగా కడుక్కోపోయామనుకో అది స్మెల్ అన్నది వచ్చేస్తుంది అన్నం. ఇప్పుడు ఏమన్నా కడగపోనుకో, ఒకవేళ మన గంజి వేడిగా తాగాలనిపిస్తే అప్పుడు తాగుతా కదా, అప్పుడు బాగోదు గంజి, అందుకనేసి శుభ్రం కడుక్కోం మనం. మొన్న అయితే మేమైతే ఏం చేసామంటే మాకు తెలియదు కదా బియ్యం అయిపోయినాయి అని చెప్పి నేను బాగా వెళ్ళి బియ్యం అయితే తెస్తాం. బెల్ బ్రాండ్ అయితే వాడేం చేశాడు, రైస్ మొత్తం జిడ్డు వాసన. బాగాలేదమ్మా ఎలా. అప్పుడు ఇంకా ఎన్నిసార్లు కడుగుతున్నా స్మెల్ అయితే పోయేది కాదు. ఇంకా ఈ తీసేసి ఇంకా మళ్ళీ వేరే బ్రాండ్ అయితే తెచ్చారు బావ అయితే. మేము ఇక్కడ మాకైతే కుళాయి నీళ్ళు దొరకవు, అందుకే మేము అన్ని ఫిల్టర్ వాటరే వాడాల్సి వస్తుంది. బిందులో పోయినాక ఒక బిందె ఉండిపోయింది, ఇక్కడ 2 బిందులు పడతలేదు, ఇది ఉన్నమాలని నేను కేకులు అయ్యి ఆర్డర్ అయితే తీసుకుంటాను కదా, మళ్ళీ మిషన్ తీసి మిషన్ పెట్టాల్సి వస్తుందని ఇంకా బిందె అయితే ఇక్కడైతే పెట్టేసాం. అంత మా మిషన్ గురించి 2 బిందులు పడతలేదు. మా అత్తయ్య ఏది కొన్నా పెద్దది ఉండాలంటారు. ఇప్పుడు మా మావయ్య దీంతో తెస్తున్నారు కాబట్టి సరిపోతుంది వాటర్. ఒకవేళ బిందుతో మొయ్యాలంటే ఎవరు మోస్తారు? అలాగే పాపం ఎంత బరువైనా మోసేస్తారు. ఆ రోజు ఏమైందో చెయ్యి అయితే జారిపోయింది, పాపం బిందు మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇంకా నై కనవలేదు, నైవేద్యం పెట్టుకున్నప్పుడు అన్ని పెద్దవే కావాలంటారు, చిన్నవి అయితే కనిపించవంటారు. మనం కొనుక్కోగలిగి పెద్ద సాతి కొనుక్కోలేం, చిన్నవి ఏం బాగుంటాయి మరి. ఇవాళ నరికి చుట్టాలు వచ్చారనుకో, నీళ్ళు చాలకపోతే మరి ఏం చేస్తాం, ఆ బిందు కూడా పక్కన వేసేది తోమేసి. బిందె పెట్టినా కుదరలేదన్నమాట, 2 బిందులు ఉండాలి మరి, 2 బిందులు ఉండాలని పెట్టినా కుదరలేదు. మిక్సీ ఇక్కడ మిషన్ అంతేగాని పెట్టలేదు, రోజుకు 2 క్యాన్లు తేవాల్సి వస్తుంది. మా అన్నయ్య అదే తిడతారు, ఫిల్టర్ వాటర్ ఎక్కువ వాడేస్తున్నారు, బోన్స్లో బలం ఉండదని. కానీ ఇక్కడ కుళాయి వాటర్ దొరకదే మాకు. బాగోదు, మనకు అలవాటు అయిపోయింది వచ్చిన కానిచ్చింది, దొరకదు. అందువలన ఇంకా మేము ప్రతిదానికి ఫిల్టర్ వాటర్ వాడాల్సి వస్తుంది. ప్రతిదానికి కొత్తిమీర తీస్తున్నా. షాపింగ్ బోర్డులు అయితే చూడండి ఎన్ని కొన్నాను. ఒకటి స్టీల్, 2 ఏమో చెక్కది. అదే కొనుక్కొచ్చాను వెళ్ళి. వంట అయితే చేయను కానీ వంట చేసే వస్తువులు అంటే ఎంత ఇష్టమో. ఏది బాగుంటే అది కొనుక్కొని వచ్చేయడమే, కొనుక్కొని వచ్చేసి అలా పెడతాం అంతే. చేయలేదమ్మా వంట. ఈసారి మసాలా వేస్తున్నానమ్మా, ఇది కూడా మరి పచ్చివాసన పోవాలి కదా, మసాలా ముద్ద వేస్తున్నా. నిజమే, మసాలా ఫ్రెష్ ముద్ద వేసుకునేది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మసాలా మనం ముద్ద వేసుకుంటేనే బాగుంటుంది. మరి కొంచెం పసుపు వేద్దామ్మా. అప్పట్లో అలాగే చేసేవారంట కదా. అలాగే చేసేవాళ్ళు మరి. పసుపు వేస్తే మసాలా వేసాం కదా, పసుపు వేయాలి. మా అత్తి ఏదైనా సిమ్ అంటదా, చేపలేమో పిప్పి అయిపోతాయని మా మావయ్య ఏమో తిడతారు. ఏదో సామెత ఉంటుంది కదా, చెప్పండి. ఉడికి చెడిపోయిందంట, చికెన్ ఏమో ఉడకసాడి ఇది అయింది ఉడక, అది అంటారు మా మావయ్య. ఎందుకు అంతసేపు ఉడికేస్తున్నావు నువ్వు చేపని, అదేమన్నా చికెన్ అనుకుంటున్నావు అంతసేపు ఉడికేస్తున్నావు అంటారు. అలవాటు అయిపోయింది.
ఎలా వంటలేటే వెళ్ళిపోతున్నా ఆఫీస్కి. బావ అయితే మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఎదురైతే వచ్చి వెళ్ళిపోతాడు మరి. అక్కడ అమ్మ అడుగు వచ్చి కూర్చున్నారంట. మరి ఇప్పుడు వెళ్ళి లోడ్ అంతా సపరేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. మా వదిన చేస్తున్నప్పుడు మా వత్తి వచ్చి అమ్మ సిమ్లు ఎట్టమ్మా ఏం ఉడుకుతుంది అని అనేది. అయితే నువ్వే వండుకోమ్మా అయితే అని తెగ నవ్వు ఇచ్చేసేది ఉన్నాను రోజులు. టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను. మరి ఇది కూడా పచ్చివాసన పోవాలి. ఇది టమాటా వాసన పచ్చివాసన పోయేదాకా ఇది కూడా మగ్గించుకోవాలి బాగా. మా వదిన భలే జోకులు వేస్తుందిలే, నవ్విచ్చేస్తుంది. అదే వచ్చింది మా చిన్నోడికి కూడా. వాడు అలాగే జోకులు వేసి నవ్విచ్చేస్తాడు. చిన్న మా మధ్య గారు అలాగే జోకులు వేసి నవ్వించేవాడు. ఆ అలవాటు అయిపోయింది దేవమ్మ కూడా. మరి సీరియల్ చూడరా? చూద్దాం. ఇక కూర అయిపోతే ఆమెలు వేసిపోతాడు. ఇప్పుడు సీరియల్ ముందు కానీ కూర్చున్నా అనుకో మా మావయ్య ఏమ్మా వండెట్టదా మీ అత్తయ్య సీరియల్ ముందు కూర్చుంది అని అడుగుతారు. వంట అయిపోతే కానీ అన్న ఇవ్వాలి. ఆల్రెడీ ఒక సీరియల్ చూసేసింది. చూసేసాను. గుండె నిండా గుడి కనుక సీరియల్ చూసాను అప్పుడే. టిఫిన్ చేస్తున్నప్పుడు చూసేసింది. కొత్తిమీర పోతున్నానమ్మా. చేపల పులుసులో కంపల్సరీ కొత్తిమీర. కొత్తిమీర లేకపోతే చేపల మ్యాండేటరీ కదా, కంపల్సరీ ఉండాలి. కొత్తిమీర వేసుకుంటేనే వాసన బాగా వస్తుందమ్మా. ఇవన్నీ అన్నారు. నాకు ఈ ఇడ్లీ మీద అలవాటు ఉండలేదు. అది ఒకటి కొనుక్కొచ్చింది. మా అత్తకి ఎన్నన్నా ఆ చెక్క ఉంటే చాలా చెక్క ఉండాలి. ఇది కొనుక్కొచ్చారు మా అన్న 500 పెట్టి. ఎంత బోరు దొక్కా ఉంది ఇది. చేదల పోతుంది. నాకు ఇదే అలవాటు. ఆ చెక్క అలవాటు అయిపోయింది. మావయ్య అయితే ఇంకా లెగలేదు. లేకపోవడం లేదు. ఇంకా లేకపోవడం మంచిది. నైట్ డ్యూటీ చేసి వచ్చారు, అందువల్ల ఇంకా పడుకున్నారు మావయ్య అయితే. మళ్ళీ ఈవినింగే లేచాడంటే ఇప్పుడు అన్నం అవ్వలేదు ఇంకానే. అత్తగారు కోళ్ళు ఏం చేస్తున్నారా వంటకంటానని అడుగుతాడు. అందుకని లేకపోవడం మంచిదమ్మా. చింతపండు అయితే పిసుకుతున్నానమ్మా. తీసుకేసి పెట్టుకుంటే వేసేసుకోవచ్చు. రండి హాల్లోకి వచ్చేయండి. ఇక్కడ వేడి వచ్చేస్తుంది. ఎండాకాలం మొత్తం వేడి రాలేదు కానీ ఎండాకాలం పోయాక వేడి వస్తుంది. ఏటో ఫ్యాన్ గా లేకపోతే ఉండలేకపోతున్నాం. అమ్మగిచ్చేస్తుంది. మేమైతే నైట్ వేసి మార్నింగ్ 7 వరకు ఆన్లోనే ఉంటుంది. ఇది చుట్టుపోయి వెళ్తుంది డబ్బులు. కరెంట్ బిల్లు ఉల్లిగానే వస్తుంది. కరెంట్ బిల్లు మా చిన్నారికి వాళ్ళ డాడీకి నాకు బాగా వేసి అలవాటు అయిపోయి ఫ్యాన్ గాళ్ళు ఇది అవ్వలేకపోతున్నాం. మా అన్నీ అదే అంటున్నాడు, ఎక్కువ అలవాటు చేసుకోకండి అమ్మాయి, ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది అయిపోతుంది. మరి ఇబ్బందే. నేను ఎలాగైనా ఉండిపోతాను కానీ వాళ్ళిద్దరు అయితే ఉండలేరు. ఎక్కడికైనా వెళ్తే ఇబ్బందే. మాకైతే చాలా చల్లగా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం చెట్ల మూలన మాకైతే ఎండ అయితే ఏమి అనిపించదు. మేము బయటకి అది వెళ్ళాం కదా, దానివల్ల మాకు ఏమైతే అనిపించదు. మనకి మనం కిందకే దిగలేకపోతున్నాం. పైకి ఎక్కి కిందకే దిగిరా వచ్చేస్తున్నామా. 3rd ఫ్లోర్ ఇది. ఎక్కలేకపోతున్నాం. ఇప్పుడు ఏదన్నా ఫారెస్ట్ స్టేషన్ అని కింద బకెట్ కట్టుకుని తీసుకుంటున్నాం. ఇంకా మావి కాబట్టి చేస్తున్నాడు నీళ్ళు అయ్యింది. మరి రోజు మా ఇంటికి వానరాలు అదే ఆశ్చర్యపోతారు, ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నారో ప్రియా మీ మావయ్య అంటారు. మావయ్యకి చాలా ఓపిక ఎక్కువ. ఎక్కి మన నీళ్ళు తెచ్చి మళ్ళీ పాలకి వెళ్తారు. మరి పాలు లేకెళ్ళి దిగుతూ ఉంటాడు. అంతమంది ఎక్కి దిగిన ఎక్కలేకపోతున్నాను దిగలేకపోతున్నాను. అలాగే అంటుంది మరి ఆవిడ. అక్క బాగా ఓపిక ఎక్కువండి, దిగుతున్నాడు 10 సార్లు ఎక్కి దిగుతున్నారు అంటుంది మొన్న. అవును. మన అరుణాచల్ వెళ్ళి
నడక నడిచి వచ్చేది మనం ఎలాగైపోయాం 2 రోజులకి. అవునవును. మరి మా ఆవి కూర్చున్నాడు ఏంటి? అవును. నేనైతే లేగలేదా 2 రోజుల దాకా. జ్వరం వస్తుంది దెబ్బకి. కాళ్ళు నొప్పులు వచ్చేసి అసలు లేగలేకపోయాను. ఇంకా మా అత్తకి ఓపిక తక్కువ. నేను ఎక్కలేనమ్మా. మళ్ళీ మా మా బావకి అదే వచ్చింది. మా వదినికి రాలేదు. మా వదినికి చాలా ఓపిక ఎక్కువ. వాళ్ళ నాన్నమ్మలాగా ఎక్కువ పని చేస్తుంది. పని ఎక్కువ మరి. మళ్ళీ మా తాతయ్యని రమ్మంటేనేమో మా తాతయ్యకేమో అక్కడ వాతావరణం అలవాటు అయిపోయి ఇక్కడ రాలేకపోతున్నాడు. హ్యాపీగా వచ్చే తాతయ్య ఎందుకు అక్కడ అంటుంటే, వద్దమ్మా నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, చుట్టూ జనాలు అలవాటు అయిపోయింది, అక్కడ ఎవ్వరూ ఉండరు, నేను రాను అంటున్నాడు. మనకేమో వెళ్ళి ఉండాలంటే అవ్వదు కదా. ఇంకా మరి ఇక్కడ పాపకు స్కూలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మావయ్యకి డ్యూటీ, బావకేమో ఆఫీసు, ఇవన్నీ చూసి మేము కూడా ఎక్కువైతే వెళ్ళలేకపోతున్నాం. వెళ్తలేదు. బాగోపోతే వెళ్తారు అత్తయ్య, వెళ్ళి చూసేసి తగ్గేంత వరకు ఉండి వస్తారు. మా ఆడబడుచు ఉంది కాబట్టి అక్కడ. అవును, తాతయ్య వాళ్ళ కూతురు ఉంది కాబట్టి అక్కడ ఉండవలసిందే. మంచిది ఆవిడ. ఆడబడుచు మరి చూసుకుంటుందా. సరే పదండి. మాట్లాడుకుంటుంటే ఇక్కడ అయిపోద్ది. అయిపోయింది మావయ్యకి. దాని పని అయిపోద్ది. అయితే అయిపోయింది. మరి ఓ స్పూన్ వేసాను కదా చేపల్లోని, ఇప్పుడు స్పూన్ వేస్తున్నా అంతే, సరిపోదు. అన్నం పైకి వచ్చేస్తుంది. నాకైతే ఇప్పటికీ అన్నం వార్చడం రాదు. అత్తయ్య ఉంటే వార్చుతారు, లేదంటే నేను ఏమంటారు అది కుక్కర్ లేదా అన్నం ఎగురు అన్నం పెట్టేసుకుంటున్నాను. నా చిన్నోడికి అయితే అదే చేస్తాను. ఇంకా మార్నింగే ఎవరు అదంతా చేస్తారని ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసులు నీళ్ళు వేసేసి పెట్టేస్తున్నాను. అన్నం అయిపోతుంటే క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. షర్ట్కి వెళ్తున్నావా మనవరాలు? నిన్న తీసుకొచ్చి అమ్మ తినేసానమ్మా మొత్తం అని చూపించింది. పెరుగన్నం కాబట్టి తినేసింది. ఈ రోజు తింటుందో తిందో చూడాలి మరి. అదే నన్ను పెరుగన్నం ఎంతో. పెరుగన్నం అంటే ఎంత ఇష్టమో, కారంగా ఉండదు కాబట్టి అది తినేస్తుంది. కూరన్నం అయితే ఇంకా అయ్యిందే పని, గంట పట్టుకోవాలి తినిపించడానికి. పెరుగన్నం అయితే తింటుంది కానీ కారం అయితే తింటలేదు అమ్మగారు. ఇదిగమ్మా ఇలాగే ఆగాల, ఇలాగే అయితే పచ్చివాసన పోద్ది. ఈసారి చేపలు వేసుకుందాం మరి. దాకైతే ఇలాగ అనివాడు, ఇలా అని ఇప్పుడు ఎట్టువాడు పొయ్యి మీద. ఇది అవ్వదు, ఇది అవ్వదు, చాలా వెయిట్ ఎక్కువ. అది బరువు కూడా ఉందమ్మ బాబు. బరువు వంటి కొనేసాను నేను, బరువుగా ఉంది. సరే అమ్మా, వేసేసి కొంచెంసేపు మగ్గిందాం. పచ్చిమిరపకాయలు ఆయిల్ ఎందుకు వేపలేదు? ఆయిల్ ఎక్కువ వాడది, ఆయిల్ వేపుకుంటే బాగోదు. ఈ పచ్చిమిరపకాయ ఏం చేస్తాం అనుకుంటున్నా, అన్నంలో అన్నాలో నంచుకుని తినేచ్చు. అంత బాగుంటుంది పచ్చిమిరపకాయ. పులుసు లోపలికి వెళ్ళడం వల్ల కారం అయితే ఉండదా? రుచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, పచ్చిమిరపకాయ బాగుంటుంది. మరి కొద్దిగా నీళ్ళే వేద్దామమ్మా. చేప కుడికాక అప్పుడు చింతపండు వేసుకోవాలి. నేనైతే గిన్నెలు అయితే వాష్ చేసేసి అక్కడ పెట్టేశాను. ఏటి కిందన వేసాం అనుకుంటున్నారా? అవి తోవినవి అందులో వేస్తుంటే వాటర్ అన్నది కిందకు వచ్చేస్తుంది కదా, అది వచ్చి మా అత్తయ్య ఎన్నిసార్లు జారిపోయిందో. అందుకే కిందన అయితే క్లాత్ అయితే వేసాం, అదైతే పీల్చేసుకుంటది కదా వాటర్, లేకపోతే నీళ్ళంతా జారిపోతుందని చెప్పేసి వేస్ట్ క్లాత్ ఉంది. సో ఇంకా అలా అయితే వేసాను, అదంటే పీల్చుకుంటే ఇంకా జారడానికి అది నీరు లాగేది కదా, నీరు లాగేస్తుంది కదా అని చెప్పి అలా మా ప్లానింగ్లు అలా ఉంటాయి.
వేసుకోవడం మంచిది మరి, లేకపోతే జారిపోతున్నాం. అంతలోపు కూర వండేలోపు మావయ్య అయితే మామిడికాయలు అయితే తెచ్చాడు, కోసుకొని అయితే తిందా. నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం. కోసుకో. అయితే మామిడికాయ తినేస్తున్నాం అత్తగారు. ఇంకా సమ్మర్ అయిపోతుంది కదా, మామిడి పళ్ళు కూడా అయిపోతాయి, అందుకే తెచ్చుకొని తినేయండి అందరూ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. చిన్నది ఎల్లముక్కేస్తున్నాయి, ఎంతో కాదు అంటే పులుసులోకి బాగుంటుందని చిన్నదే వేస్తున్నా. ఉప్పు సరిపోలేదా? చాలే, అందుకే కొంచెం వేసే. ఒక్క మంట తగిలితే సరిపోదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందా? చాలా చాలా బాగుంది. లోపు అయితే మా అత్తయ్య అయితే సీరియల్ అయితే చూసేస్తుంది. చెప్పండి, కూర అయ్యాక కలుద్దాం. కూర అయ్యాక కలుసుకుందామా? ఇంకా కూర ఉడుతుంది, కూర అయిపోయాక చెప్తాను. ఈరోజు మా అత్తయ్యది మా మావయ్యది రివ్యూ కూడా చూస్తా ఉన్నాను మీరైతే. మా అత్తయ్య అయితే సీరియల్ ఆపేసి కూర అయ్యిందా లేదా అని చూడడానికి అయితే వెళ్ళారు. మనం కూడా వెళ్దాం ఒకసారి. అయిపోయింది అత్తయ్య? అయిపోయింది, కూర అయిపోయింది. చూడమ్మా, నూనె ఇలా పైకి తేరితే అయిపోయినట్టు. స్మెల్ అయితే సూపర్. కొత్తిమీర వేస్తున్నా, పొయ్యి అయితే కడేస్తున్నా. కొంచెంసేపు అయితే పొయ్యి మీద ఉంచుతారు కదా మీరు ఎప్పుడు కూడా కూర మీద ఉండాలి కొంచెంసేపు. సరేమ్మా, మరి నేను కూర అయితే వండేసాను. మావయ్య కూడా వస్తారు, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందన్నది చెప్తారు మీకు. టేస్ట్ అని చూసి చెప్పు. చెప్పండి ఎలా ఉంది. బాగుందా? మీరు చూసి చెప్పండి. ఉప్పు సరిపోయిందా? మేము ఉప్పు ఎక్కువ తింటాం. మా ఫ్యామిలీ మొత్తం ఉప్పు ఎక్కువ తింటారు, మా బావ తప్పితే. మా బావ ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెప్పడు, తినేయడమే. ఉప్పు చూడదు కదా. కూర చాలా బాగుందమ్మా, కొరమైన పులుసు అయితే చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఏమా మా ఛానల్ తప్పకుండా చూడండి. బాయ్ బాయ్. చూసారు కదా, మా మా అత్తకి మా మావయ్యకి అయితే కూర అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చుతుంది, ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. కొరమైన పులుసు అయితే చాలా బాగుంటుందమ్మా. కొరమైన బాగుంటుంది, చేపలు అన్నింటిలో కూడా కొరమైన చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ అయితే చేయండి, మేము చూస్తాం. సరే అయితే మరి ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. మరి అందరికీ బాయ్ బాయ్.